ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అయితే చూసిన ఈ రోజు పొద్దుగాల డ్యూటీకి వస్తుంటే వీడియో ఏంటంటే రైతు గురించి ఉండే. రైతు వరి ఎవరు కొంటలేరు, వరి మొత్తం కుప్పల మీద అట్లనే ఉంది, ఏంటిది ఇది అది, మీరు ఓటేసేటప్పుడు మొత్తం జాగ్రత్త. బ్రో నువ్వు ఆల్రెడీ అంటే ఆయన చెప్తలేను, మొత్తం అందరికీ చెప్తున్నా. అంటే నువ్వు ఓటేసినప్పుడే ఇది చూసుకోవాలా. ఇప్పుడు చూడండి, రైతు ఎవరికి కావాలా? అసలు అవసరం లేదు. రైతు ఎందుకు ఇప్పుడు ఈ 2026లా రైతు ఎందుకు అంటే ఇట్లా అంటున్నాను కాదు బ్రో. ఎవడు తెస్తాడు ఇంటికాడ మొత్తము చెత్త బ్రో. నిజంగా చెప్తున్నాను, ఇంటికాడ ఎవడు దేకతాడు చెప్పు. మా బావ వాళ్ళ విలేజ్లో వాళ్ళ వరిని కోసేసిరు, ఎండబెట్టేసిరు, తీసుకుపోయారు. అలా అలా లీడరు, అక్కడ ఉన్న లీడరు అట్లా సపోర్ట్ చేస్తుండు. మా బ్రదర్ రీసెంట్గా నేను చూసిన, మా బాబాయ్ కొడుకు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుండు ఆ వరి గురించి ఏదో అని వీడియో చూసినట్టు నేను. సో బ్రో ఎవడు దేకడు, మనమే. రైతు వాల్యూ అనేది ఇంకొక 10 yearsలో తెలుస్తుంది. మేము ఒక రైతే, మాది కూడా వరి సొప్ప మీదనే ఉంది. కానీ నేను ఇప్పటికీ కూడా మా నాన్న కాడగా మా అమ్మ కాడగా వరి ఎక్కడ దాగిపోయింది ఏమైందని, ఎందుకంటే నాకు తెలుసు ఇంటికాడ ఏంది ఇదని. నేను వాళ్ళకి చెప్పినా కూడా వరి పెట్టకుర్రి, ఏం పెట్టకుర్రి, సపరేట్గా గొర్రెలు కొనుక్కోరి, సపరేట్గా మేపుకొని సపరేట్గా ఇంట్లో కూర్చోర్రి, కూలర్ వేసుకొని అన్న. వాళ్ళు వినరు, ఇట్లా వరి వేస్తారు, ఏదో చేద్దామని అనుకుంటారు, ఇట్లా అవుతుంది. సో రైతు అనేది ఇప్పుడు ఈ టైంలో రైతు ఎవరికి అవసరం లేదు బ్రో. రైతు ఎవరికి అవసరం. నువ్వు వరి వేస్తున్నావా, అది వేస్తున్నావా, నువ్వేం చేస్తున్నావా, ఇవన్నీ ఎవడు దేకడు, ఎవడు చెయ్యడు. నువ్వు ఓట్లు ఎవరికి వేస్తున్నావు ఏంది, ఓట్లు వేసేటప్పుడే ఇంటికి వస్తాడు. ఇప్పుడు నీ సొప్ప ఆడ ఉంది, నీది అది ఉంది ఇది ఉందని ఎవడు దేకనికి రాడు. నీ సొప్పని ఎవడు అక్కడికి వెళ్ళి పంపించడు. నీ లీడర్ ఆడ ఇంట్లోనే కూర్చుంటాడు, నువ్వు ఈడనే కూర్చుంటావు, నువ్వు ఆడనే ఏడుస్తావు. నువ్వు ఎవరికైతే ఓటేసినావు వానికి పోయి అడుగు. ఇప్పుడు నువ్వు ఇక్కడనే కూర్చొని వానికి అడిగినా వాడు ఏం చేయడు, అది బేకారు. నేను ఇప్పుడు 24-25 years నాకు, నేను ఇప్పుడు దాకా ఓటు వేయలేదు, వేయను కూడా నేను. ఒకవేళ ఓటేసే పరిస్థితి వచ్చినా అదర్స్ పార్టీ ఉంటాయి కదా, దానికి వేసేస్తా. కానీ అసలు ఏ పార్టీకి ఓటు వేయ నేను, అసలు మైండ్ సెట్ నాది. అంటే ఇట్లా అంటున్నాను కాదు, ఇంటికాడ అంతే. ఈ కాలంలో 2026లా రైతుని రెస్పెక్ట్ ఇచ్చేటోడు ఎవ్వడు లేడు. అంతా ఉత్తి మాటలే. ఓట్లు వేసేటప్పుడే అందరూ మంచిగా మాట్లాడుతారు, ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత నువ్వు అటు నేను ఇటు, నా పని అటు నీ పని ఇటు అన్నట్టే ఉంటుంది. అందరు ఇంతే. మీరేదో మా లీడర్ అది చేస్తాడు, మా లీడర్ ఇది చేస్తాడు, ఎవడు ఏది చేయడు, ఎవడు వాడు పైసలకి వెళ్ళి చేయడు. వాడు చేసే పని కూడా భారతదేశం అంటే పైనుంచి వచ్చే పైసలు అవి నీ పైసలే, మళ్ళీ నీకే అది చేస్తాడు. కానీ ఆడేదో మన పాకెట్లకి వెళ్ళి ఇచ్చి అది చేసి అన్నీ. ఇంటికాడ మైండ్ సెట్ అనేది ఏంది ఇంకా చేంజ్ అవుతుంది చాలామంది. ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తే నాకు కూడా చాలా బ్యాడ్ కామెంట్ అవ్వచ్చు. వీడియోని ఇట్లా అసలు నా ఛానల్లో ఈ వీడియో చేయొద్దు కూడా, కానీ రైతు అనే మాట మీదనే ఈ వీడియో చేస్తున్నాను, లేకపోతే ఈ వీడియో చేయను నేను. నాది డ్యూటీ వ్లాగు, నాది వేరే సంసారము, ఆ వీడియోసే ఉంటాయి నా ఛానల్లో. కానీ ఆ రైతు గురించి చూసిన, వరి గురించి కొంచెం బ్యాడ్ ఫీల్ అయింది, కొంచెం బాధ అనిపించింది. అందుకని ఈ వీడియోస్. ఎవడు దేకడు. ఫస్ట్ థింగ్ ఆ వరి వేసుడు మానేసిర్రి. ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత రైతు వాల్యూ ఏందో తెలుస్తుంది. అప్పుడు రైతు డిమాండ్ పెడుతుంది. ఎందుకంటే ముంగట పొల్యూషన్ బాగా ఎక్కువైతుంది. అప్పుడు రైతు వాల్యూ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు డిమాండ్ అనేది వస్తుంది. అప్పుడు నువ్వేందో, నీ పని ఏందో, రైతు పని ఏందో అప్పుడు చూపించాలి. ఇప్పుడైతే రైతు ఎవడు దిక్కడు, కష్టం. మొన్న ఒక వీడియో చూసిన, మొత్తం వర్షం పడ్డది, వరి మొత్తం కొట్టుకుపోతుంది. ఎవడు రాడు, ఎవడు చేయడు బ్రో. ఏదో ఆ పైసలు ఇచ్చేస్తారు, సగంలో సగం ఇచ్చేస్తారు, సపోర్ట్గా ఉండాలి అంతే. ఓట్లు బ్రో, ఓట్లు వేసేటప్పుడు వాడేస్తాడు, లంచం ఇస్తాడు, ఇంత ఇస్తాడు, 1000 రూపాయలు 500 ఇస్తాడు, వెళ్ళిపోతాడు, అయిపోయింది. మీరు కూడా కకృతి పడి ఓట్లు వేసిస్తారు, అయిపోతుంది. ఈవెన్ మా నాన్న కూడా అంతే. నేను టూ బీ ఆనెస్ట్గా చెప్తాను, నాకు అవసరం లేదు అది. మా నాన్న కూడా అంతే వేస్తాడు, పైసలు తీసుకుంటాడు, ఓట్లు వేసేస్తాడు. నేను చెప్పేది మా నాన్న వినడు. మా నాన్న ఇంకా వేరే పార్టీలో కూర్చుతాడు మమ్మల్ని. సో మేము బోము, మాకు రాదు. మా బ్రదర్ కూడా అంతే, నేను కూడా అంతే. మా బాబాయ్ కొడుకున్నాడు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఇస్తుంది దీని గురించి. సో ఈ పార్టీల గురించి అది ఇది. సో అతను బెస్ట్ నాకు తెలిసి. బట్ స్టిల్ అతను కూడా వాళ్ళ వరి పోతలేదని తిరుగుతుండు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. మా కామారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అక్కడ ఇక్కడ తిరుగుతుండు. సో రైతు నేను ఇట్లాంటి రైతు వేస్ట్ అనే అంటలే. ఈ టైంలో వాళ్ళ ముంగట మనం వేస్ట్, మీ లీడర్ల ముంగట మీరు వేస్ట్. సో ఈ వీడియో అయితే ఇంతే. నాకు తెలిసింది చెప్పిన. ఏ లీడర్ వచ్చి ఎవడొచ్చి ఏం చేయడు. సో మీరు కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోకుర్రి. సప్పుడుదేగా మీ పని ఏదో మీరు చేసుకోర్రి. ఆ వరి పోతలే అనిపిస్తే ఏదో కూడా గొర్రెలు మంచిగా మెప్పుకొని సప్పుడుదేగా ఆరామ్సే కూర్చొని ఏదో ఒక బిజినెస్ చేసుకోరు. సో బిజినెస్ చేస్తేనే ఏదైనా, లేకపోతే అంతే. నేను కూడా కూలి పని చేస్తున్నా, మాది కూడా 5 ఎకరాలు ఉన్నాయి, మాది కూడా అంతే ఏడుస్తున్నాను మా బాబు. కానీ నాకు సంబంధమే లేదు దాని గురించి. ఎందుకంటే నేను టెన్షన్ తీసుకోను, ఇటువంటి తిత్తరపు వేషాల్లో నేను టెన్షన్ తీసుకోను. ఎందుకు టెన్షన్ తీసుకోవాలంటే నాకు తెలుసు ఇట్లయితే అని. నేను ముందే చెప్పిన వాళ్ళకి వరి వేయకూరని. సో వాళ్ళు వినరు, వాళ్ళు వేస్తారు, వాళ్ళకి టెన్షన్ తీసుకునే అలవాటు బాగా ఎక్కువ. అందుకే ఇప్పుడు మళ్ళీ టెన్షన్ తీసుకుంటారు. సో ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడా, వీడియో లాంగ్ అయిపోతుంది. మీరు జాగ్రత్త అందరూ. సో రైతు వాల్యూ ఇంకొక 4-5 years 10 years తర్వాత
రైతు వాల్యూ అనేదో తెలుస్తాయి. సో అప్పుడు దాకా మీరు ఎదురు చూసుకోవాలా, మీ టైం వచ్చినప్పుడు మీరు గుద్దాలా. ఈ ఓట్లు వీట్లు ఇవన్నీ సొల్లు చెప్తారు. మీరు ఎంత చెప్పినా వాడు 1000 రూపాయలు 500 ఇస్తారు, మీరు మళ్ళీ వాడికి ఓట్లు వేసి గుద్దేసి పోతారు. అంతే ఇక, దీనికన్నా ఎక్కువ నేను చెప్పా ఇక మీకు.